హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇంకొక జేఈ మెయిన్స్ క్వశ్చన్ అనేది చూద్దాము. ఇది జేఈ మెయిన్స్ 2023కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు అంటే ద మొలారిటీ ఆఫ్ ది 10% వాల్యూమ్ బై వాల్యూమ్ సొల్యూషన్ ఆఫ్ డైబ్రోమైన్ సొల్యూషన్ ఇన్ కార్బన్ టెట్రాక్లోరైడ్. ఎంత ఇచ్చారమ్మా? ఇక్కడ మొలారిటీ ఎక్స్ ఇచ్చారు. సో ఎక్స్ అనేది ఎంతకి ఈక్వల్? డాష్ ఇంటూ 10⁻⁻². ఇక్కడ ఏమి వాల్యూ అనేది వస్తుంది అనేది మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ మోలార్ మాస్ ఆఫ్ Br2 ఇచ్చారు, అలాగే అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ Cl కూడా ఇచ్చారు, అండ్ అట్లనే ఇక్కడ డెన్సిటీస్ ఆఫ్ Br2 అండ్ డెన్సిటీస్ ఆఫ్ CCl4 అనేది కూడా ఇచ్చారు. ఇది వచ్చేసరికి 1.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, వెరాస్ డెన్సిటీ వచ్చేటప్పటికి 3.2 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. వెరాస్ సొల్యూషన్ అనేది మనం ఫోకస్ చేస్తే ఇక్కడ సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా జేఈ మెయిన్స్కి. సో మీరు బాగా ఫోకస్ చేయాలి. సో ఇక్కడ 10% వాల్యూమ్ బై వాల్యూమ్ అనేది ఇచ్చారు. 10% ఆఫ్ వాల్యూమ్ బై వాల్యూమ్ అంటే ఏంటి? 10 ml ఆఫ్ సొల్యూట్ అనేది 90 ml ఆఫ్ సాల్వెంట్లో ప్రజెంట్ అయ్యి ఉంది అని అర్థం. సో 10% ఆఫ్ వాల్యూమ్ బై వాల్యూమ్ అంటే ఏంటి? 10 ml ఆఫ్ సొల్యూట్ అనేది 90 ml ఆఫ్ సాల్వెంట్లో ఉంది అని అర్థం. సో ఇక్కడ మాస్ ఆఫ్ ద సొల్యూట్ అనేది చూసుకుంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలము అంటే వాళ్ళు డెన్సిటీ ఇచ్చారమ్మా, అండ్ అలాగే వాల్యూమ్ కూడా ఇచ్చారు. డెన్సిటీ ఇచ్చారు, వాల్యూమ్ ఇచ్చారు. మనకి డెన్సిటీకి వాల్యూమ్కి మాస్కి రిలేషన్ తెలుసు కదా, డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నాకు మాస్ కావాలి అంటే వాల్యూమ్ని వేరే సైడ్కి తీసుకెళ్తాను. సో వాల్యూమ్ని వేరే సైడ్కి అనేది నేను తీసుకెళ్తే నాకు ఏమొస్తుంది? మాస్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అనేది వస్తుంది. సో నాకు మాస్ ఆఫ్ ద సొల్యూట్ సాల్వెంట్ కావాలి. ఎందుకంటే నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ మొలాలిటీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మొలాలిటీ అంటే వాట్ ఈస్ ద ఫార్ములా చెప్పండి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ కేజీ కదా. సో నేను ఇక్కడ మాస్ అనేది కావాలి అంటే వాల్యూమ్ అండ్ అలాగే డెన్సిటీని మల్టిప్లై చేశాను. నాకు సాల్వెంట్ అలాగే సొల్యూట్ యొక్క మాస్ అనేది వచ్చింది. సొల్యూట్ యొక్క మాస్ వచ్చేసరికి 32 గ్రామ్స్, సాల్వెంట్ మాస్ వచ్చేసరికి 90 ఇంటూ 1.6 గ్రామ్స్. సో మొలాలిటీ అనేది నేను ఫైండ్ చేయాలి ఇక్కడ. సో నేను ఏం చేస్తాను అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎలా రాస్తాను అంటే 32 డివైడెడ్ బై గివెన్ మాస్ ఎంత ఇచ్చారు? ఇక్కడ 32 గ్రామ్స్ అనేది వచ్చింది, డివైడెడ్ బై హియర్ 160 ఇస్ ద మోలార్ మాస్, డివైడెడ్ బై 1000 డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. సో ఫైనల్లీ నాకు క్యాలిక్యులేట్ చేస్తే 139 ఇంటూ 10⁻⁻² వాల్యూ అనేది వచ్చింది. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మీరు ఒకసారి చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో ఆల్సో. థ్యాంక్ యూ.